నిర్లేపా నిర్మలా నిత్యా నిరాకారా నిరాకులా. అమ్మవారు నిర్లేపమైనది, నిర్మలమైనది, నిత్యమైనది, అలాగే నిరాకారమైనది. ఆత్మకు ఎటువంటి రూపము కూడా ఉండదు కదా అండి. మరి మనం రోజు గుడిలో మొక్కేటువంటి అమ్మవారి యొక్క ప్రతిమలన్నీ దేవుడు కాదంటారా అంటే అవి అమ్మవారి యొక్క రూపాలు మాత్రమే, కానీ స్వస్వరూపము కాదు. అది అర్థం చేసుకోవాలి మనం ఇక్కడ. అమ్మవారి యొక్క రూపము, అమ్మవారి యొక్క స్వస్వరూపము. అమ్మవారి యొక్క స్వస్వరూపము కేవలము ఆత్మస్వరూపము. ఆత్మకు ఎటువంటి ఆకారము లేదు. ఆత్మని స్త్రీ అనలేము, పురుషుడు అనలేము, నపుంసకుడు అనలేము. కాబట్టి భగవంతుడు నిరాకారుడు, అలాగే అమ్మవారు కూడా నిరాకార నిరాకుల. అకులత్వము లేకపోవడము అంటే చిత్త చాంచల్యము లేకపోవడము. మనందరము గుడిలోనే ఉంటాం, పూజలోనే ఉంటాం, కానీ మన మనస్సు మాత్రం ఎక్కడెక్కడో విహారం చేస్తూ ఉంటుంది. ఇది మనందరికీ జరిగే విషయమే కదా. మన మనస్సు మాత్రం ఆఫీస్లో జరిగే విషయాలు, కాలేజ్లో జరిగే విషయాలు, ఇంకెక్కడో జరిగే విషయాలు, వీటన్నిటి గురించి ఆలోచిస్తూ ఉంటాం. దీనినే చిత్త చాంచల్యము, అకులత్వము అంటారు. అమ్మవారికి చిత్త చాంచల్యము లేదంట, నిరాకుల, అకులత్వము లేదంట.